హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు మీకు ఒక యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అదే అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ అండి. చాలా బావుంది ఇది. కోటింగ్ వచ్చేసి అంటే కలర్ కాంబినేషన్ చాలా బావుందన్నమాట. కుకింగ్ ఫంక్షన్ కూడా మస్త్ అనిపిస్తుంది. అంటే ఈజీ అన్నమాట. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ప్రోడక్ట్ ఎలా ఉందని. నాకు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా ఇష్టం. ఎందుకంటే మా కిచెన్ కూడా ఆ కాంబినేషన్‌లో ఉంటది కాబట్టి, ఆల్మోస్ట్ నేనేమన్నా కుక్కర్‌లు కొన్నా, లేకపోతే కొత్తవి ఇట్లా పాన్స్ కొన్నా, కడాయిలు కొన్నా, ఈ కలర్ కాంబినేషన్ ఉండేలా చూసుకుంటా అన్నమాట. మ్యాచింగ్ చూస్తా కిచెన్‌కి. సో, ఇక్కడ చూడండి ప్యాకింగ్ అంతా కూడా మంచిగా వచ్చింది. యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు మనకు. సో, ఇదైతే నేను అమెజాన్‌లో షాపింగ్ చేశాను. మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ అలాగే అమెజాన్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో ఈరోజు నేను చికెన్ పలావ్ అయితే చేస్తున్నా. చూడండి ఎంత బావుందో బాడీ పార్ట్. అంటే కొన్ని కుక్కర్స్ పొడవుగా ఉంటాయి గదా! కొంచెం ఇది వెడల్పుగా ఉందన్నమాట. చాలా స్పేసియస్‌గా వెడల్పుగా ఉంది. సో, దీంతో పాటు మనకు మెజరింగ్ కప్ కూడా వచ్చింది. ఇంక కేబుల్‌ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్టాండర్డ్ అలాగే కుకింగు లోలో అలాగే మీడియము, హైలో ఉందన్నమాట సెట్టింగ్ అనేది. ఒకసారి మనం ఆన్ చేసుకొని పెట్టుకొని చేసేసుకోవచ్చు. బౌల్ అయితే ఇది. ఇలా వచ్చింది. లిడ్ అయితే ఇలా వచ్చిందన్నమాట. దీంతో పాటు మనకు కప్ కూడా వచ్చింది. అంటే ఏ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అయినా సరే కప్పొస్తది గదా! మనం రైస్ కానీ ఏవన్నా మెజర్ చేసుకోవడానికి. అలాగా కప్పొస్తదన్నమాట. సో, ఇంక నేను స్టార్ట్ చేసేసి దీంట్లో ఈరోజు చికెన్ పలావ్ అయితే చేసేద్దాం. ఆన్ చేసేసి దీన్ని కుకింగ్ మోడ్‌లో పెట్టి ఇంకా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బాగా కలిపేసుకొని అంటే ఫస్ట్ టైమ్ ఏమన్నా కుక్కర్‌లో చేస్తున్నా, ఏమన్నా చేస్తున్నా కొంచెం టెన్షన్ హడావిడి ఉంటది గదా! అందులో నేనొక్కదాన్నే ఉన్నా. హరి ఉన్నారనుకోండి, నాకు కొన్ని చెప్తా ఉంటారు, షూట్ చేస్తా ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. బట్ నేను ఈరోజేంటంటే, నేనే షూట్ చేసుకుంటూ, నేనే దీంట్లో అంటే కొత్త కుక్కర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నానన్నమాట. ఫంక్షనింగ్ ఎలా ఉంది? ఏంటి? ఎలా కుక్ అవుతుంది? ఎంత టైం తీసుకుంటున్నది? ఇవన్నీ కూడా నేనొక్కదాన్నే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఫైనల్‌గా చూడండి మీకే అర్థమవుతుంది. తర్వాత బిర్యానీ మసాలాలవి కొంచెం ఫ్రై అయ్యాక, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేశాను. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక, ఆటోమేటిక్‌గా స్టాండర్డ్ మోడ్‌కి ఎళ్ళిపోతుందన్నమాట. అంటే ఎంత వరకు ఫ్రై అవ్వాలో అంతవరకే ఫ్రై అవుతుంది. ఎక్కువగా మాడిపోవడం ఇట్లాంటివేం జరగట్లేదు దీంట్లో. అలాగే నెక్స్ట్ ఉల్లిపాయలయిపోయాక ఇంకా టమాటాలు. మనకు తెలిసిపోతుందన్నమాట ఎప్పుడు ఏది యాడ్ చేయాలనేది. కుకింగ్ నుంచి స్టాండర్డ్‌కొచ్చేస్తది. సో, దాంట్లో గూడా మనకు లో ఉంటది, హై ఉంటది కాబట్టి దాని ప్రకారంగా మనం పెట్టుకోవచ్చు. సో, సిమ్‌లో పెట్టుకొని ఎలా అయితే కుక్ చేసుకుంటామో గ్యాస్ స్టవ్ మీద, సో, దీంట్లో ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది కాబట్టి అటు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టమాటాలు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఈలోపు చికెన్ క్లీన్ చేసుకుందాము. చికెన్ క్లీన్ చేసుకొని కొంచెం తీసి పలావుకి పెట్టేసాను. కొంచెమేమో కొత్తగా ఈసారి మునక్కాయతోటి వండుదాం అనిపిచ్చింది. అంటే ఇక్కడ వేరే అక్క వాళ్ళ చెట్లో మునక్కాయలు తీసుకొచ్చిచ్చారు. అవి చాలా ఫ్రెష్‌గా భలే ఉన్నాయి. అలాగ పెట్టేస్తే పోతాయని చెప్పేసి మామూలుగా అయితే ఈరోజు పప్పుచారు చేసుకుందాం అనుకున్నా. బట్ ఈ కుక్కర్ రివ్యూ కూడా ఇచ్చినట్టుంటది. అలాగే మేము గూడా చికెన్ బిర్యానీ చేసుకున్నట్టుంటదని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశాను. మనం ఇంట్లో ఏ కొత్త వస్తువు వచ్చినా ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసేస్తాం కదా! అలాగా నేను కూడా అంతే. ఏదన్నా ఒక చిన్న వస్తువు కొన్నా లేకపోతే ఏ విధంగా నార్మల్‌గా కొలాబరేషన్స్‌కి ఏమన్నా ప్రొడక్ట్స్ వచ్చినా కూడా ఒక మంచి రోజు చూసుకొని దాంట్లో చికెన్ పలావ్ లాంటివి చేసేస్తా అన్నమాట. సో, అలాగా నెక్స్ట్ చికెన్ వేసేసిన తర్వాత దీన్నొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసాక కొంతసేపట్లోనే ఇది బాగా మంచిగా కుక్ అయిపోయిందండి. ఎంత టైం తీసుకుంటదో అనుకున్నా నేను. చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడేంటంటే మసాలాలన్నిటివి యాడ్ చేస్తున్నా. సో, పలావ్ కాబట్టి కొంచెం కారం మేమెక్కువ తింటాం కాబట్టి, పచ్చిమిరపకాయలు అంత కారం అని లేవు ఇవి. అందుకని చెప్పేసి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసేసి మసాలాలన్నీ అలాగే కొత్తిమీర, పుదీనా ఇవి గూడా వేసేసి నిమ్మకాయ కొంచెం పిండానండి. అది స్కిప్ అయిపోయింది. మీరు నిమ్మకాయ గూడా పిండుకోండి. వాటర్ వేసిన తర్వాత అయినా పిండుకోవచ్చు. లేదంటే ఇలా అయినా పిండుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలుపుతుంటే కూడా మంచి స్మెల్ ఒస్తుందన్నమాట. అంటే ఆహ్, చికెన్‌కి ఈ మసాలాలన్నీ మంచిగా పట్టేసి మంచి ఫ్లేవర్ అయితే ఒస్తుంది. సో, టేస్ట్ గూడా చాలా వచ్చింది నిజం చెప్పాలంటే. ఒకసారి బాగా కలిపేసుకొని అంటే కరెక్ట్‌గా కుక్ అవుతుంది కాబట్టి చాలా బావుందన్నమాట నిజం చెప్పాలంటే. తర్వాత దీంట్లోకి బియ్యం యాడ్ చేసేసుకుందాం. మెజరింగ్ కప్ ఇచ్చారు కదా! దాంతోటి 2 కప్స్ అయితే తీసుకున్నానన్నమాట. సో, చూద్దాం కొంచెంగా వండుకుంటే మనకెంత ఉడుకుతుంది అనేది గూడా మనకు ఐడియా వస్తది గదా! సో, అలా అని చెప్పేసి ఇంకా నేను ఆహ్, స్టార్ట్ చేశాను. ఒక 2 కప్పులు తీసుకొని చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్నొకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక
ఉప్పు, పసుపు కూడా ఏసాను. మీరు మర్చిపోవద్దు మళ్ళీ ఉప్పేయలేదు, పసుపేయలేదని అడగొద్దు. మసాలాల కంటే ముందే చికెన్ వేసినప్పుడే వేసానన్నమాట. అప్పుడేస్తేనే చికెన్‌కి మసాలా అంతా కూడా మంచిగా పడుతుంది కాబట్టి. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇలా చూస్తుంటేనే యమ్మీ అనిపిస్తుంది గదా! ఇప్పుడేంటంటే ఒక కప్పు రైస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నమాట. దేంట్లో అయినా అంతే. సో, అలాగ నేను మెజర్ చేసుకొని 4 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేశాను. ఒకసారి దీన్ని కలిపేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకొని కొంచెం వేసి మూత పెట్టేసి కుకింగ్‌లో పెట్టేస్తే కొంతసేపటికే అది రెడీ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా కుక్ అయిపోతుందన్నమాట. కుక్ అయిపోయి మళ్ళీ స్టాండర్డ్ మోడ్‌కొచ్చేస్తది. మనం సిమ్‌లో హైలో ఉంచాలంటే హైలో, లేదంటే లోలో పెట్టుకుంటే లోలో. అలా పెట్టేసి ఉంచితే సరిపోతుందన్నమాట. దీంట్లో రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇట్లా పలావులనే కాదు. రైస్ పెట్టేసి కూడా మనం నార్మల్‌గా ఎక్కడికన్నా ఎళ్ళిపోవచ్చు. లేదంటే ఈ విధంగా స్పెషల్‌గా పలావ్స్ అనేటివి కూడా చేసుకోవచ్చు. ఇంకిక్కడ చూడండి కొంతసేపటికి రైస్ అయితే కుక్ అయిపోయి మళ్ళీ స్టాండర్డ్ మోడ్‌కొచ్చింది. ఒకసారి కలుపుకొని ఎంతవరకు కుక్ అయిందో చూసుకొని మనం సిమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే బాగా అన్నం అనేది ఉడికిపోతుందన్నమాట. ఒకసారి కలుపుకొని చూస్తున్నా లోపల అడుగంటిందేమోనని. ఏం అంటలేదు. వాటర్ కూడా కరెక్ట్‌గానే పోస్తున్నాం కదా! సో, ఇక్కడ నేను కుకింగ్ మోడ్‌లో మీడియంలో పెట్టేసాను. తర్వాత మీకు చూపిస్తున్నానన్నమాట. హైలో స్టాండర్డ్ మోడ్‌లోకొచ్చి లోలో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు అలా. దీంట్లో ఏం కన్‌ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ టైమ్ వింటున్నప్పుడు గాని, లేదంటే చూస్తున్నప్పుడు గాని, వంట చేస్తున్నప్పుడు గాని మనకొక రకమైన ఫీలింగ్ వస్తది అంతే తప్ప, అదర్‌వైజ్ చాలా పర్ఫెక్ట్‌గా అసలు భలే ఉడికింది కూడా. అన్నం కానీ, చికెన్ కానీ అన్నీ కూడా. పలావ్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా మా పిల్లలకి పెట్టేస్తున్నాను. సో, ఫస్ట్ లవ్లీకి పెడతా. నెక్స్ట్ లక్కీకన్నమాట. భలే ఉంది మమ్మీ చూస్తుంటేనే అంటున్నారు. మాకు చికెన్ పలావ్ చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ కూడా ఇష్టం. ఎక్కువ తింటాం కాబట్టి. సో, కానీ ఈ మధ్య అసల చాలా తక్కువ చేసేసామండి. జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చికెన్ గూడా ఇట్లా పలావ్ మసాలాలవి ఏసుకోకుండా నార్మల్‌గా కుక్ చేసుకొని తినడం తప్ప. కానీ నేను జిమ్ వీడియోలవి షేర్ చేయట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ జిమ్ వీడియోలు కొంచెం కంటిన్యూగా పెట్టడం వల్ల ఫింగర్ ఇరిగి నేను ఒక 45 డేస్ జిమ్ వెళ్ళలేదు. అందుకని చెప్పేసి పెట్టట్లేదు. ఎందుకులే అని. ఎంత వెయిట్ తగ్గారు? ఏంది? ఎన్ని డీటెయిల్స్ అడిగారు. ఇంకా నేను రెగ్యులర్‌గా జిమ్ చేసి, కంటిన్యూగా ఎళ్లి, నేను ఒక డైట్ ఫాలో అయ్యి, నా బాడీలో చేంజ్ వచ్చిందనుకున్నప్పుడు నేను డెఫినిట్‌గా షేర్ చేస్తాను. ఓకేనా? కొంతమందికి కొన్ని తగలవు. కొంతమందికి కొన్ని వెంటనే తగిలేస్తాయంటారు గదా! అట్లా ఏమైందో తెలీదు గానీ, జిమ్ భలే చేస్తున్నానని కంటిన్యూగా పోతున్నాను నేనే ఫీల్ అయ్యా. అందుకే ఏమో 1 ½ మంత్ నేను పోకుండా ఇంట్లో కూర్చున్నా. వేలు ఇరుక్కు కొట్టుకొని. అలా అయింది కాబట్టి ఏవి షేర్ చేయట్లేదు అంతే. పిల్లలకైతే భలే నచ్చేసింది పలావ్. సో, ఇది ఇవాల్టి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కరు. దీంట్లో మనం ఏమైనా కుక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి మీరు కూడా. చాలా బావుంది. మన పని కూడా ఈజీ అయిపోతుంది. పెట్టేసి కూడా అన్నం మనం వెళ్ళిపోవచ్చు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. థాంక్ యూ.